నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా జరుగుతూ ఉంటాయి. మంచి స్పందన వస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. ఇక మాస ఫలితాల్లో భాగంగా డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి ఉదయ్ భాస్కర్ గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉంటారు. కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. మే 10వ తారీఖు నుంచి జూన్ 10వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం అంతా కూడా చెప్పండి. కుంభరాశి వారికి రాశ్యాధిపతి శని. సో శని కుంభరాశిలోనే గోచారీత్యా సంచరిస్తూ ద్వితీయంలో రాహువు, అలాగే అష్టమంలో కేతువు అనుకూలంగా లేరు. రాహు, శని, కేతువులు అనుకూలంగా లేకపోవడం చేత ఒక గురుబలమే ఈ మాసంలో అనుకూలంగా ఉంది. సో వీళ్ళు శనికి సంబంధించిన రెమెడీస్, పరిహారాలు చేసుకుంటే మంచిది. దగ్గరలో ఉన్న బ్రాహ్మణులను సంప్రదించి శని దోష నివారణార్థం జాతకంలో శని బాగోకపోతే చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అని తెలియజేయడం జరుగుతుంది. దగ్గరలో ఉన్న ఆలయంలో ఉన్న అయ్యవారిని సంప్రదించడం మంచిది. ఈ మాసం అంతా కూడా శనికి సంబంధించిన మంత్రాలు జపం చేసుకుంటే మంచిది, ప్రతినిత్యం ఒక 21 సార్లు. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే సోమవారం నాడు మంచి ఫలితాలు పొందుతారని తెలియజేస్తూ వీళ్ళు కూడా హనుమాన్ చాలీసా పారాయణం ప్రతిరోజు ఒక 11 సార్లు అన్నా పారాయణం చేసుకుంటే ఆ హనుమంతుడి ఆశీస్సులతో కొంత శని బాధ తగ్గి మానసికమైన ఆనందం పొందగలుగుతారని మీ ఆహాభక్తి ప్రేక్షకులు తెలియజేస్తున్నాం. రైట్. సో ఇక డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి కుంభరాశి వారి వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉందో చెప్పండి. కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ కాలం అనుకూలమైన కాలం అమ్మ. స్త్రీలకు కూడా బాగానే ఉంది. ఇంకా రాజకీయ నాయకులకు కూడా మంచి సమయం. వైద్య రంగంలో అనుకూలమైనంత ఫలితాలు రావు. అలాగే సినిమా రంగానికి కూడా అంత అనుకూలమైన ఫలితాలు లేవు. వ్యాపార రంగం పర్లేదు. సో ఇది ఇలా జరుగుతున్న కుంభరాశి వారికి జాతక పరిశీలన చేయించుకుని, జాతకంలో మాత్రం శని బాగోపోతే మాత్రం తప్పకుండా పరిహారాలు చేయించుకుంటే మంచిదని తెలియజేయడం. ఎన్ని పాయింట్స్ ఇస్తారు, అలాగే ఏ రంగు బెటర్ వీళ్ళకి చెప్పండి. వీళ్ళకి నీళ్ళని ధరిస్తే అదృష్టం అమ్మ. వీళ్ళకి ఒక 6 పాయింట్లు. సో అదండి విషయం. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శని భగవాను ఎక్కువగా ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మీరు ఈ మంత్ మొత్తం కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. ఆంజనేయ స్వామి చాలీసా మంత్రం చదువుకోవడం కానివ్వండి, పారాయణం చేసుకోవడం కానీ చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇక ఎక్కువగా బ్లూ కలర్ని ధరించే ప్రయత్నం చేయండి. చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఇక ఏదేమైనప్పటికీ మనకి వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. మాస ఫలితాలను చూసి మనం ఫాలో అయ్యేదానికన్నా వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని ఫాలో అయితే, మీరు పరిహారాలు చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 100% రిజల్ట్ ఉంటుంది. ఇక డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ ఇవ్వటం, మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించి వాటిని గోప్యంగా ఉంచి మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని అందరూ కుంభరాశి వారు అందరికీ చేరాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వీలైనంత మందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.